హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వర్చువల్ మాస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి చేరాలంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ వీడియో చూశాక ఎవడివైనా మనోభావాలు దెబ్బతింటే మడిచి మీ జీలో పెట్టుకోండి. ఈరోజు మనం ఒక నటుడు గురించి మాట్లాడుకోవట్లేదు, మన ఇంటిలోని మనిషి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం ఒక చిరునవ్వుతో తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు నడిచి వచ్చిన ఒక కుర్రాడు. చిత్రం అంటూ మొదలై నువ్వు నేను అంటూ మన గుండెల్లో చేరి మనసంతా నువ్వే అంటూ మనల్ని ప్రేమలో ముంచెత్తిన ఆ కుర్రాడు మన ఉదయ్ కిరణ్. హ్యాట్రిక్ అనే పదానికి అసలైన అర్థం చూపించిన ఆ రోజులు గుర్తుకొస్తే ఇప్పటికీ మన కళ్ళు చెమర్స్తాయి. టాలీవుడ్ లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ చనిపోయి నేటికి 12 సంవత్సరాలు అవుతోంది. ఉదయ్ కిరణ్ గురించి ఎన్నో కథనాలు, ఎన్నో డాక్యుమెంటరీలు. అసలు నిజంగా ఉదయ్ కిరణ్ లైఫ్లో ఏం జరిగింది, చేసుకున్నాడా లేదా చేసుకునేలా చేశారా అనేది ఈ వీడియోలో నాకు తెలిసిన నిజాలని మాత్రమే చెప్పబోతున్నాను. ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్లు ఈ వీడియో చూశాక ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే మడిచి మీ జీలో పెట్టుకోండి. ఐ డోంట్ కేర్. ఉదయ్ కిరణ్ మరణం కేవలం ఒక ఉరితాడుతో ముగిసింది కాదు, అది కొన్ని సంవత్సరాల పాటు జరిగిన మానసిక హింస, నరకం చూపించారు. ఉదయ్ కిరణ్ టాలీవుడ్లోకి ప్రవేశించడం ఒక మెరుపులా జరిగింది. కేవలం 3 సినిమాలతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు. చిత్రం సినిమాతో యూత్ ఐకాన్గా మారిపోయాడు. నువ్వు నేను సినిమాతో భారీ విజయాన్ని సాధించి ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. మనసంతా నువ్వే సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ను సుస్థిరణం చేసుకున్నాడు. ఒకేసారి కంటిన్యూస్గా హ్యాట్రిక్ హిట్ సాధించాయి. అప్పటి వరకు టాలీవుడ్ చరిత్రలో ఏ బడా హీరోకు లేని ఘనతని ఉదయ్ కిరణ్ సాధించాడు. తన కెరియర్ స్టార్టింగ్లోనే హయ్యెస్ట్ స్టార్డమ్ని చూశాడు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎలాంటి మూవీ బ్యాక్గ్రౌండ్ లేకుండా, వంశపారంపర్యమైన సినిమా చరిత్ర లేకుండా ఒక అనామకుడికి యూత్లో వస్తున్న స్టార్డమ్ని, క్రేజ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని చూసి తట్టుకోలేకపోయాయి కొన్ని మాఫియా కుటుంబాలు. క్రికెట్ టీంలాగా తమ వంశాల నుంచి తమ తమ్ముల్ని, బామర్దుల్ని, మేనలుల్ని, అల్లుల్ని, చివరికి తమ కూతురి 2వ పెళ్లి చేసుకున్న భర్తలని కూడా ముక్కలని, మూతుల్ని రిపేర్ చేస్తూ సర్జరీలు చేసి తెలుగు సినిమా ప్రేక్షకుల మీద బలవంతంగా రుద్దుతున్న ఈ మాఫియా ఫ్యామిలీకి ఉదయ్ కిరణ్ యొక్క రైజ్ అనేది మింగుడు పడకుండా పోయింది. ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో రగిలిపోయింది ఈ మాఫియా కుటుంబం. మీ మాఫియా కుటుంబం తప్ప ఇంకెవరు ఎదగకూడదా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో? స్వయం కృషితో ఎదిగావు కదా నువ్వు. నీలాగా స్వయం కృషితో వేరే హీరోలు ఎదిగితే చూసి తట్టుకోలేకపోతున్నావు. నీకంటే చిన్న చిన్న హీరోలు అన్నయ్య అన్నయ్య అంటూ నీ వెనక కుక్కలాగా తిరగాలా? నీకు, నీ మాఫియా ఫ్యామిలీకి మిగతా హీరోలు మీకు ఊడిగం చేయాలా తల వంచుకొని? లేక మీ మాఫియా కుటుంబానికి భజన చేయాలా ఆ హైపర్ గాదిగాడు చేసినట్లు? మీ కుటుంబం అంటే భయపడిపోవాలా అందరూ? స్వయం కృషిగా ఎదగకూడదా? ఎదిగితే తొక్కేస్తారా? ఇంకా ఎన్నాళ్ళు మీ మాఫియా పాలన? మీ కంటి ముందు ఎవరైనా ఎదిగితే మాత్రం మీరు తట్టుకోలేకపోతారు. ఒకవేళ ఎదిగితే వాళ్ళు వచ్చి మీకు భజన చేయాలి. అలా నందమూరి బాలకృష్ణ చేయడు కాబట్టి, మీ భజన అస్సలు చేయడు కాబట్టి, బాలయ్య అంటే నీకు మంట, ఈర్ష్య కాబట్టి కుళ్ళుతో చచ్చిపోతున్నావు. నీ కుళ్ళుని, బాధని ఇంకో రకంగా చూపించుకుంటున్నావు. బాలయ్యను తప్ప పార్టీలకు అందరినీ పిలిచి ఫోటోలు దిగుతూ అది సోషల్ మీడియా షేర్ చేస్తూ నీ మంటని, కుళ్ళుని చల్లార్చుకుంటున్నావు. బాలయ్యను నువ్వు కానీ నీ మాఫియా కుటుంబం మొత్తం ఏకమైన ఏమి పీకలేరు. అసలు బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్లను ట్రోల్ చేసింది ఎవరు? 2002 నుంచి బాబాయ్ అబ్బాయిల మీద ట్రోల్ చేయడం ఎవరు మొదలుపెట్టారు? బాలయ్యని, జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేసింది ఎవరు? సిస్టమేటిక్గా ట్రోల్ చేయడానికి ఒక టీంని పెట్టుకుంది ఎవరు? హేళన చేస్తూ ట్రోల్ చేసింది ఎవరు? మీ మాఫియా కుటుంబం కాదా? ఇదంతా చేసింది నీ మాఫియా కుటుంబం అని ప్రతి ఒక్కరికి తెలుసు. బాలయ్య, ఎన్టీఆర్లకు సినిమా లెగసీ ఉంది కాబట్టి వాళ్ళు తట్టుకోగలిగారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఉదయ్ కిరణ్ని నామరూపం లేకుండా చేసి పెట్టారు. మంచి ఫాలోయింగ్, స్టార్డమ్ని ఎంజాయ్ చేస్తున్న ఉదయ్ కిరణ్కి వచ్చిన ఒక మ్యారేజ్ ప్రపోజల్ ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కి పడింది. ఉదయ్ కిరణ్కి మాఫియా తాత పెద్ద కూతురితో పెళ్లి ప్రపోజల్ వచ్చింది. ఇప్పుడు మంచి ఊపు మీద ఉన్న ఉదయ్ కిరణ్ కూడా మ్యారేజ్ ప్రపోజల్ని ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఉదయ్ కిరణ్కు మాఫియా తాత పెద్ద కూతురుకు నిశ్చితార్థం జరిగింది. కొన్ని నెలల తర్వాత నిశ్చితార్థం బ్రేకప్ అయిపోయింది. ఈ ఎంగేజ్మెంట్ బ్రేకప్ అవడానికి కారణం ఏమిటంటే ఇది మాఫియా కుక్క నిప్పు నాగరాజు గాడి ట్రేడ్ పండితులు చెప్పిందే నేను చెబుతున్నాను.
ఉదయ్ కిరణ్కి మాఫియా కుటుంబం యొక్క లైఫ్ స్టైల్ నచ్చక, దాంతోపాటు మాఫియా తాత పెద్ద కూతురి లైఫ్ స్టైల్ కూడా నచ్చక పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడని ఆ నిప్పు నాగరాజ్ గారి ట్రేడ్ పండితులు చెప్పారు. దీనికి మాఫియాకు ఒక నిప్పు నాగరాజ్ గాడే సాక్ష్యం. ఇంకా అసలు కథ ఇప్పుడు స్టార్ట్ అయింది. పెళ్లి రద్దు అయినప్పటి నుంచి ఉదయ్ కిరణ్ యొక్క పతనం మొదలైంది. ఉదయ్ కిరణ్ ఉదంతం టాలీవుడ్కి ఒక వార్నింగ్ బెల్ లాంటిది. ఒక సామాన్యుడు ఎదిగి ఒక పెద్ద ఫ్యామిలీతో గొడవ పెట్టుకుంటే నీకు టాలెంట్ ఎంత ఉన్నా నిన్ను మట్టిలో కలిపేస్తాం అనే సందేశాన్ని ఆ రోజు ఇండస్ట్రీకి పరోక్షకంగా పంపించింది ఈ మాఫియా ఫ్యామిలీ. టాలీవుడ్లో అప్పటికే ఒక శక్తివంతమైన నిర్మాతల మండలి ఉండేది. ఉదయ్ కిరణ్ మాఫియా ఫ్యామిలీతో సంబంధం తెంచుకున్నాక ఇండస్ట్రీలోని పెద్ద తలకాయలు అందరూ ఒక రహస్య ఒప్పందానికి వచ్చారని అంటారు. ఉదయ్ కిరణ్తో సినిమా అనౌన్స్ చేసిన నిర్మాతల అందరికీ వార్నింగ్ వెళ్ళేవి. ఉదయ్ కిరణ్తో సినిమా తీస్తే థియేటర్లు దొరకవు, డిస్ట్రిబ్యూటర్లు రారని భయపెట్టేవారు. దీనివల్ల వరుసగా 3 బ్లాక్ బస్టర్లు ఇచ్చిన హీరోకి 4 ఏళ్లలో ఒక్కటంటే ఒక క్రేజీ ప్రాజెక్ట్ కూడా దక్కలేదు. ఇది పక్కాగా ప్లాన్ చేసిన కెరియర్. అప్పట్లో సూర్య మూవీస్ అంటే పిచ్చ క్రేజ్ ఉండేది. అప్పట్లో చాలా పెద్ద బ్యానర్ అది. అలాంటి సూర్య మూవీస్ బ్యానర్లో 80% కంప్లీట్ అయిపోయిన సినిమా ఎందుకు ఆగిపోయింది? రీసెంట్గా స్వయంగా ఏఎం రత్నం గారు చెప్పిన మాటలు. మాఫియా ఫ్యామిలీ నుంచి సినిమా ఆపేయమని నాకు వార్నింగ్ వచ్చింది, అందుకే సినిమాను ఆపేశానని అఫీషియల్గా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. చేసిన సినిమాలు విడుదల కాకుండా అడ్డుకోవడం, చేయబోయే సినిమాల తాలూకా అడ్వాన్సులు తిరిగి లాగేసుకోవడం ఉదయ్ కిరణ్ని కోలుకలేని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశారు. చనిపోయే సమయానికి ఉదయ్ కిరణ్ మానసికంగానే కాదు, ఆర్థికంగా కూడా 0 స్టేజ్కి వచ్చేశాడు. అది తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. ఓ రకంగా చెప్పాలంటే నరకం చూపించారు. సినిమా ఫంక్షన్లకి వెళ్ళినా ఎవరూ మాట్లాడేవారు కాదు. స్టేజ్ మీద ఉదయ్ కిరణ్ని కనీసం పలకరించడానికి కూడా ఇతరుల హీరోలు భయపడేవారు. అంతగా భయపెట్టింది ఈ మాఫియా ఫ్యామిలీ. ఈ సోషల్ బాయ్కాట్ ఉదయ్ కిరణ్ని తీవ్రమైన డిప్రెషన్లోకి నెట్టింది. బయట నుంచి వచ్చి స్టార్ అయిన వాడిని తొక్కితే తప్ప తమ మాఫియా ఫ్యామిలీ వారసులకు దారి దొరకదని భావించిన మాఫియా పెద్దలు ఉదయ్ కిరణ్ని టార్గెట్ చేశారు. వరుసగా అవకాశాలు లేకపోవడంతో ఉదయ్ కిరణ్ తన దగ్గరున్న డబ్బుతో సొంతంగా సినిమాలు తీయడానికి లేదా చిన్న సినిమాలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించాడు. సరిగ్గా అక్కడే ఉదయ్ కిరణ్ని దెబ్బ కొట్టారు ఫైనాన్షియర్లు అందరూ. వడ్డీలు పెంచడం, చేసిన సినిమాలు విడుదల కాకుండా అడ్డుకోవడం. ఇంకా లాస్ట్కి ఉదయ్ కిరణ్కి సినిమా ఆఫర్లు అన్నీ రావడం ఆగిపోయాయి. పక్కా ప్లాన్గా ఉదయ్ కిరణ్ యొక్క కెరియర్ని బ్లాక్ చేశారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఉదయ్ కిరణ్ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఒక స్టార్డమ్ చూసిన వ్యక్తికి మాఫియా ఫ్యామిలీకి భయపడి తనకు ఎవరు అవకాశాలు ఇవ్వకపోవడంతో తన కుటుంబంలో ఉండే కొన్ని తగాదాల వల్ల ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా స్ట్రగుల్కి గురయ్యాడు. 2014 జనవరి 5న తెలుగు ఇండస్ట్రీ మొత్తం షాక్కు గురైంది. ఆ రోజు ఉదయ్ కిరణ్ తన ఇంట్లో ఫ్యాన్కు ఉరి కనిపించాడు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. దీనికి కారణం ఎవరనేది చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఉదయ్ కిరణ్ చనిపోయిన రోజు దాసరి నారాయణరావు గారు ఒక్క పచ్చి నిజాన్ని చెప్పారు. దాసరి నారాయణరావు గారిలా నిజాలు నిర్భయంగా నిక్కచ్చిగా మాట్లాడేవారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొక్కరు ఉండరు. అలాంటి ఆయన ఉదయ్ కిరణ్ చనిపోయినప్పుడు ఆయన ఏం మాట్లాడారో మీరే చూడండి. వేషాలు లేకుండా వచ్చిన అవకాశాలు అతనికి దక్కనివ్వకుండా అతని మీద కొన్ని శక్తులు అతని జీవితంతో ఆడుకోవడం జరిగింది. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు మనిషి. ఆయనే కాదు, డైరెక్టర్ తేజ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఉదయ్ కిరణ్ చనిపోయబోయే కొన్ని రోజుల ముందు తన లైఫ్లో జరిగిన విషయాలు అన్నీ తనతో పంచుకున్నాడని, టైం వచ్చినప్పుడు ఏం జరిగిందో మొత్తం రివీల్ చేస్తానని చెప్పాడు. ఉదయ్ కిరణ్ లైఫ్లో ఏం జరిగిందనేది బహిరంగ రహస్యం. అది మోరల్స్ గురించి, వాల్యూస్ గురించి ఎంతో గొప్పగా పెద్ద పెద్ద స్టేజ్ల మీద మాట్లాడుతూ ఉంటాడు మన మాఫియా తాత. ఒక మనిషిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారే, ఇదన్నా మోరల్స్ అండ్ వాల్యూస్? సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ వ్యక్తి యొక్క అవకాశాలను లాగేసుకోవడం కూడా మనమే. ఉదయ్ కిరణ్ని మానసికంగా, ఆర్థికంగా చేసింది మాఫియా కుటుంబం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా కొత్తగా వచ్చి కొన్ని హిట్లు కొట్టంగానే వాళ్ళని తమ మాఫియా ఫ్యామిలీ కాంపౌండ్లోకి లాక్కొని వీడు కూడా మావాడే అని స్టాంప్ వేసి వాడి జీవితాన్ని నాశనం చేస్తారు. మీ మాఫియా ఫ్యామిలీ 4 గోడల మధ్య చేరుకొని మీరు ఆడిన ఆటలు, చేసిన మోసాలు ఎన్ని. అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి మీరు చేసే అరాచకాలు
ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తప్ప బయట ప్రజలకు తెలిసేది కాదు. కాబట్టి మీ ఆటలు సాగాయి. కాలం ఒకేలాగా ఉండదు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, యూట్యూబ్ ఉంది, ప్రతి సామాన్యుడి చేతిలోకి ప్రపంచం వచ్చేసింది. ఏది నిజం, ఏది అబద్ధం, ఫేక్ పర్సన్ ఎవరు, జెన్యూన్ పర్సన్ ఎవరు అనేది సామాన్య ప్రజలు కూడా తెలిసిపోయింది. కొసమెరుపు ఏమిటంటే నిప్పు నాగరాజు గారికి నా నుంచి ఒక ప్రశ్న. మాఫియా తాత పెద్ద కూతురు ఉదయ్ కిరణ్తో ఎంగేజ్మెంట్కి అయినాక కొన్ని రోజులకు ఉదయ్ కిరణ్ చనిపోయాడు. అలాగే మాఫియా తాత చిన్న కూతురు పెళ్లి చేసుకుని డైవర్స్ ఇచ్చిన శిరీష్ భరద్వాజ్ కూడా కొన్ని రోజులకి చనిపోయాడు. ఎందుకల్లా జరిగిందనేది నిప్పు నాగరాజు నువ్వు నీ ట్రేడ్ పండితులతో చర్చించి ఒక వీడియో చేసి మాకు సమాధానం చెప్పు. నీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను. జై హింద్, జై తెలుగు సినిమా.